రాష్ట్రపతి పాలన మొదలైతే ముఖ్యమంత్రి, మంత్రిమండలి బాధ్యతలన్నీ గవర్నర్కు సంక్రమిస్తాయి. గవర్నర్ పరిపాలన సాఫీగా సాగేందుకు వీలుగా విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ ను కేంద్రం సలహాదారులుగా నియమిస్తుంది. వీరి ఆధీనంలోకి మంత్రుల బాధ్యతలు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రేతర సర్వీసు అధికారులనే ఇందులో నియమించే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక బాధ్యతలు నిర్వహించాలి. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దస్త్రాలు 2 సలహాదారులకు వస్తాయి. శాంతి భద్రతలు తదితర శాఖల దస్త్రాలను సీఎస్ పరిశీలిస్తారు. వీరి వద్ద నుంచి దస్త్రాలు గవర్నర్కు చేరతాయి. వాటిపై ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రపతి పాలన సమయంలో ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగించాలి. విపత్కర పరిస్థితుల్లో తప్పితే ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోరాదు. పోస్టుల భర్తీ, నామినేటెడ్ నియామకాలు చేపట్టరాదు. జీతభత్యాల పెంపు ఉండదు. సీఎం, మంత్రులుగా పనిచేసిన వారికి ప్రోటోకాల్ రద్దవుతుంది. రాష్ట్రపతి పాలన సమయంలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తే ఈసీ పరిధిలో గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. రాష్ట్రపతి పాలన దృష్ట్యా గవర్నర్ కార్యాలయం పరిపాలనకు సిద్ధమైంది. రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభమవుతుంది. పరిపాలనకు వీలుగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సలహాదారుల నియామకంపై కేంద్రం దృష్టి సారించింది. సీఎస్ మహంతితో గవర్నర్ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. శాసనసభ సుప్తచేతనావస్థలోకి వెళ్లడంతో ముఖ్యమంత్రి, మంత్రులు ఇక మాజీలవుతారు. శాసనసభ ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం శాసనసభ్యులు మాత్రమే ఉంటారు. వీరికి ఎలాంటి అధికార హోదాలు ఉండవు. నెలవారీగా జీతాలు మాత్రమే అందుతాయి. శాసనసభ సస్పెన్షన్లో ఉంటున్న పరిస్థితుల్లో సభాపరమైన కమిటీలో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది. ప్రోటోకాల్ అసలే ఉండదు. నియోజకవర్గ కోటాలో నిధుల మంజూరు వంటి వ్యవహారాలు ఇక చెల్లవు. శాసనసభ స్పీకర్ మాత్రమే సాంకేతికంగా పదవిలో ఉంటారు. కొత్త శాసనసభ ఏర్పాటై ప్రోటెం స్పీకర్ బాధ్యతలు చేపట్టే వరకు స్పీకర్ పదవిలో కొనసాగుతారు. శాసనమండలికి మాత్రం సుప్త చేతనావస్థ వర్తించదు.